గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. చాలా కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన ఉన్నారు. ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా బరిలో దిగినా, ఎక్కడైనా గెలుస్తూ రావడం ఆయన ప్రత్యేకత. అలాంటి నాయకుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల విషయంలో పునరాలోచనలో పడినట్టుగా ప్రచారం సాగుతుంది. వాస్తవానికి ఈసారి కూడా తనకు క్యాబినెట్లో బెర్త్ ఉంటుందని ఆయన బలంగా విశ్వసించారు. కానీ అనూహ్యంగా ఆయనకి అవకాశం రాకుండా పోయింది. ఆయన్ని పక్కన పెట్టేయడంతో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచినా తనకి తగిన ప్రాధాన్యత ఉండదు అని ఆయన నిర్ణయించుకున్నట్టుగా భావిస్తున్నారు. దాంతో ఈసారి తన స్థానంలో తన వారసుణ్ణి రంగంలోకి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నంలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. వాస్తవానికి గంటా తనయుడు గంటా రవితేజ చాలా కాలంగా రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఆయన మొదట్లో ఒక సినిమా కూడా హీరోగా రూపొందించారు. సినిమా హీరోగా కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టిన తర్వాత పూర్తిగా రాజకీయాల్లో తాను యాక్టివ్గా ఉండాలనేటువంటి లక్ష్యంతో గంటా రవితేజ ప్రయత్నాలు ప్రారంభించారు. 2024 ఎన్నికల్లోనే ఆయన ఎక్కడో చోట అవకాశం వస్తుందని భావించారు. కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వడానికి టీడీపీ నాయకత్వం సిద్ధపడలేదు. చివరికి గంటా శ్రీనివాసరావు కూడా భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కన్ఫర్మ్ చేయడానికి చివరి నిమిషం వరకు ఊరించి ఆఖరిలో ఆయనకు టికెట్ కేటాయించింది. దాంతో గంటా శ్రీనివాసరావు కూడా ఒక సందర్భంలో తనకు టికెట్ ఉంటుందా లేదా అని తీవ్రంగా మదనపడాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం ఎప్పటి నుంచే సన్నాహాలు చేయాలని, తన వారసుడికి అవకాశం కోసం గట్టిగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయానికి వచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటీవల అన్ని వ్యవహారాల్లోనూ గంటా రవితేజ పాత్ర పెరుగుతోంది. గంటా రవితేజ దాదాపు యాక్టివ్ ఎమ్మెల్యే అన్నట్టుగా కనిపిస్తోంది. కేవలం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం మినహా మిగిలినటువంటి అన్ని విషయాల్లోనూ గంటా రవితేజ మాటే ఇప్పుడు చెల్లుబాటు అవుతోంది. తద్వారా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో గంటా వారసుడిగా రవితేజ తెర మీదకి రావడం ఖాయం అని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. మరి ఇది నిజంగానే వచ్చే ఎన్నికల నాటికి గంటా రవితేజ తన తండ్రి స్థాయిలో నాయకత్వ లక్షణాలని పుణికి పుచ్చుకుని భీమిలి సీటును కైవసం చేసుకునే స్థాయికి ఎదుగుతారా, లేకుంటే మొన్నటి క్యాబినెట్లో గంటా శ్రీనివాసరావును పక్కనెట్టేసినట్టుగానే వచ్చేసారి టికెట్ల విషయంలో గంటా పేరుని పూర్తిగా పక్కన పెట్టేస్తారా, ఏం చేస్తారని చూద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం గంటా రవితేజ అయితే ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల ఆశీస్సుల్ని ఆయన ఏ మేరకు అందిపుచ్చుకోగలరు, ఎంతవరకు తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకోగలరు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. గంటా రవితేజకి అత్తింటి వైపు తండ్రి వైపు రెండు వైపుల రాజకీయ వారసత్వం ఉంది కాబట్టి అదన్నీ కలిసి వచ్చి తనకు రాజకీయంగా మంచి భౌతవ్యం ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు. మరి ఆయన నమ్మకానికి తగ్గట్టుగా ప్రజలు ఏ మేరకు ఆయన ఆశల్ని అంగీకరిస్తారు, ఆయన నమ్మకాన్ని నిలబెడతారు చూద్దాం మరి.